ప్రపంచంలో అన్ని పనులు అందరికీ సాధ్యంగా ఉండవు. ఆ పనులు కొంతమంది మనుషులు మాత్రమే చేయగలుగుతారు. ఆ పని పెద్దదైనా చిన్నదైనా గానీ అసాధ్యులు మాత్రమే ఆ పనులు చేయగలుగుతారు. మరి అందరూ చేయలేని కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మనం సాధారణంగా మన చేతికి ఉన్న 5 వేళ్ళు మన కంట్రోల్లో ఉన్నాయి అని అనుకుంటాం. కానీ మనలో చాలా మందికి మన చేతిలోని చివరి వేలు మన కంట్రోల్లో ఉండదు. మన చేతి యొక్క చివరి ఫింగర్ ని మనం ప్రాపర్ గా ఊపలేం కూడా. కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. ఆ టెస్ట్ చేయడానికి మీ యొక్క అరిచేయిని చాపాలి. అప్పుడు కేవలం చివరి ఫింగర్ నే బెండ్ చేయాలి. అలా చేస్తుంటే ఆ ఫింగర్ తో పాటు మీ యొక్క రింగ్ ఫింగర్ కూడా బెండ్ అవుతూ ఉంటుంది. అంటే మీ చేతి యొక్క లాస్ట్ ఫింగర్ సింగిల్ గా బెండ్ కాలేదు. కానీ ఈ ప్రపంచంలోనే కొంతమంది మాత్రం ఈ 2 ఫింగర్లను సపరేట్ గా కదపగలరు. నెంబర్ 2, ఈ ఫోటోని చూడండి. ఇలాంటి పనులు చిన్న పిల్లలు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చేయడం పెద్దగా చూసి ఉండరు. చిన్నగా ఉన్నప్పుడు అరచేయిని మొత్తం నోట్లో పెట్టుకోవచ్చు. కానీ పెద్ద అయ్యే కొద్దీ అలా చేయడం ఇంపాసిబుల్ గా మారుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. మీ యొక్క అరచేయి మీ నోట్లో పట్టదు. కానీ కొంతమంది మాత్రం తమ యొక్క అరిచేతుల్ని నోట్లో పెట్టేసుకోగలరు. నెంబర్ 3, ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడడం. వినడానికి ఎంతో ఈజీగా ఉంది, ఇది ఎవరికి రాదు అని అనుకుంటున్నారు కదా, కానీ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఊపిరి పీల్చుకుంటూ మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీరు మాట్లాడలేరు. అలా చేస్తే మీరు కేవలం కొన్ని శబ్దాలు మాత్రం పలకగలరు. మనుషుల యొక్క స్వభావం ప్రకారం మనిషి మాట్లాడేటప్పుడు ఊపిరిని బయటకు వదులుతాడు. అలా ఊపిరి బయటకు వదలడం వల్ల నోటి ద్వారా ధ్వని ఉత్పన్నమవుతుంది. దాని కారణంగా ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. కానీ కొంతమంది గాయకులు మాత్రం అలా చేయగలుగుతారు. వారు పాటలు పాడేటప్పుడు ముక్కుతో ఊపిరి తీల్చుకొని నోటితో పాడుతూ ఉంటారు. దీన్ని సర్క్యులర్ బ్రీతింగ్ అంటారు. దానికోసం వారు బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ చేసినా నిమిషానికన్నా ఎక్కువగా ఇది చేయలేరు. నెంబర్ 4, కళ్ళు తెరిచి తుమ్మడం. మళ్ళీ ప్రతి ఒక్కరికి తుమ్ములు వస్తూనే ఉంటాయి. కానీ కళ్ళు తెరిచి మీరు ఎప్పుడైనా తుమ్మారా? అందరూ తుమ్మేటప్పుడు కళ్ళను ఖచ్చితంగా మూసుకుంటారు. అది మనిషి యొక్క స్వభావం. సైంటిస్టులు కూడా తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటారో అనే దానికి సరైన సమాధానం ఇంకా వెతకలేకపోయారు. కొంతమంది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే, అలా తుమ్మినప్పుడు నోటిలోని ఉమ్ము ద్వారా వచ్చిన క్రిములు కళ్ళలోకి ముక్కులోకి వెళ్లకుండా ఉండేలా చేస్తుందని చెప్తున్నారు. చూశారు కదా, మనలో చాలా మంది చేయలేని కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.